అందరికీ నమస్తే. దీపావళి రోజున కొండ సురేఖ, కొండ మురళి మన ముఖ్యమంత్రి గారిని వచ్చి కలవడం జరిగింది. దీంట్లో బట్టి విక్రమార్క గారు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నాడు అధ్యక్షుడు. అయితే ఏం కాంప్రమైజ్ అయిందో తెలియదు, కానీ వాళ్ళు రావడం ఏంటి, సుస్మిత రాకపోవడం ఏంటండి? సుస్మిత రావాలి. సీఎం గారిని, వేం నరేందర్ రెడ్డిని, వీళ్ళందరినీ ఆమె పాయింట్అవుట్ చేస్తూ సుమంత్ వాళ్ళు పిలిస్తేనే వెళ్తాడు, వాళ్ళు పిలిచారు, అసలు ఈ గన్ ఎవరిది, అసలు ఇంతవరకు తేల్చలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రావడం తప్ప అండి? తప్పెందుకు అవుతుంది? కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా అదుపులో తీసుకోవచ్చు. కేవలము రాష్ట్రపతిని, గవర్నర్ని, ఉపరాష్ట్రపతిని, హైకోర్టు న్యాయమూర్తులను, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, గవర్నర్ను అరెస్ట్ చేయడం తప్పు, కానీ ఎవరింటికైనా వెళ్ళొచ్చండి. అయినా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చినప్పుడు సుమంత్ను కొండ సురేఖ కారులో ఎక్కించుకొని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అంటే మీరు నిందితుల్ని, ఆయన వల్ల ఏమేమి చేపించారో, ఆయన ఎంత డబ్బు సంపాదించారో, ఎన్ని సెటిల్మెంట్ చేశాడో మీకు తెలుసు కాబట్టి ఆయన దాచారు. ఇప్పటికైనా వెలుగులోకి రమ్మనండి. ఆయన ఏముందో టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి నిజంగా ఆయన చేసి తప్పులు ఒప్పుకుంటే జనాలు, ఇది ఎందుకంటే నేను ఒక్కరిని అడిగేది కాదు, 4 కోట్ల జనాలు దానికోసం వెయిట్ చేస్తున్నారండి. ఆ గన్ ఎవరిది? లైసెన్స్ ఉన్న గన్నా లేకపోతే ఎవరిది, ఎవరిచ్చారు తేలాల్సింది. కాబట్టి త్వరగా మీరు ఇది కంప్లీట్ చేయాలి. అందుట్లో సుస్మిత గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది సీఎం గారిని, ఆమె ఎందుకు రాలేదండి? అసలు ఆమె ఎవరు? ఓఎస్డి, మావోఎస్డి అంటది. ఓఎస్డి ఏంటండి? అంటే మీ కుటుంబానికి మొత్తానికి ఓఎస్డి ఆయన సుమంత్ గారు. కొండ సురేఖకు ఓఎస్డి, మురళీకి ఓఎస్డి, మీకు ఓఎస్డి అంటే ఏంది? అట్లా కాకుండా మీకేమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రజల దృష్టికి వచ్చినప్పుడు, మీడియాతో చెప్పినప్పుడు చూసి మాట్లాడుకోండి అని చెప్తూ మీ జర్నలిస్ట్ దేవసేన.